Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఏపీపీఎస్కి రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇది ఓన్లీ ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఏపీపీఎస్కి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి యూజ్ అవుతుంది. సో మనం మంత్లీ కంపైలేషన్ చూస్తున్నాము. సో సెప్టెంబర్ మంత్లో వచ్చిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చూసేద్దామండి. ఆల్రెడీ ఏప్రిల్ చేశాను అండ్ ఇండివిజువల్ కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే గుంటూరు ర్యాంక్స్ థర్డ్ ఇన్ క్లీన్ ఎయిర్ సర్వే. ఇక్కడ ఏమంటున్నారు గుంటూరుకి థర్డ్ ర్యాంక్ వచ్చిందంట. ఎందులో? క్లీన్ ఎయిర్ లో. ఓకేనా, క్లీన్ ఎయిర్ సర్వేలో థర్డ్ ర్యాంక్ రావడం జరిగిందని అంటున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఆ ర్యాంక్ ఎవరు ఇచ్చారు, సర్వేని ఎవరు కండక్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో సర్వే కండక్టెడ్ బై ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, రిమెంబర్ దిస్. అండ్ మరి ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్, మినిస్ట్రీ. సో by the Ministry of Environment, Forest and Climate Change in India. Important. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఇదంతా మనకి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఎందుకంటే ఇది ఇంకా ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. నెక్స్ట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసీ ఈజ్ ఐఎస్ఓ సర్టిఫైడ్. ఓకేనా, ఏఎంసీకి ఏం సర్టిఫికేషన్ వచ్చింది? ఐఎస్ఓ సర్టిఫైడ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఎందులో? మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో ఐఎస్ఓ సర్టిఫైడ్ చేసింది అన్నట్టుగా. దేనికి? ఏఎంసీకి. ఏఎంసీ అంటే ఏంటి? ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫైడ్ ఎవరు చేశారనేది కూడా మనము ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫీల్డ్ లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మెడికల్ ఎడ్యుకేషన్ లో. మరి ఇది దేన్ని బేస్ చేసుకుని అంటే విశాఖపట్నం. ఓకేనా, విశాఖపట్నం బేస్డ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ హ్యాస్ అచీవ్డ్ ద ఐఎస్ఓ. ఐఎస్ఓ అంటే ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకేనా, సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దేనిలో మరి ఎందుకు ఇచ్చారు వాళ్ళు సర్టిఫికేషన్ అంటే హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. ఓకేనా, హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో. రిమెంబర్ దిస్. అండ్ దిస్ ఈజ్ అవార్డెడ్ బై ఎవరు మరి ఇచ్చారు అని అంటే హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. ఓకేనా, సో ఇక్కడ హెచ్వైఎం అంటే కూడా మనం ఫుల్ ఫామ్ చూసుకోవాలి. సో ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ ఇనార్గేటెడ్ వైజాగ్ ఇంటర్నేషనల్ క్యూస్ టెర్మినల్ అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే యూనియన్ మినిస్టర్. ఎవరండి? యూనియన్ మినిస్టర్ గారు ఇనార్గేట్ చేశారు. ఎక్కడ? వైజాగ్ లో. వైజాగ్ ఇంటర్నేషనల్. ఓకేనా, సో ఎప్పుడు ఇనార్గేట్ చేశారంటే డేట్ అవసరం లేదు, జస్ట్ మనకి ఎవరు ఇనార్గేట్ చేశారనేది ఇంపార్టెంట్. ఎవరండి? యూనియన్ మినిస్టర్. ఓకేనా, యూనియన్ మినిస్టర్ ఫర్ వాట్? మరి దేనికోసం అనంటే ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. మరి దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు ఈ పోర్ట్ సిటీని అనంటే ఇట్స్ అది ఎవరు అనౌన్స్ చేశారు, ఎంత అనౌన్స్ చేశారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్ వాజ్ స్టార్టెడ్. అంటే చాలా సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు. మొత్తం వాళ్ళకు అది ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఫుల్ ఫామ్. ఇక్కడ వైజాగ్ ఇంటర్నేషనల్ అన్నాం కదా, విఐసిటి ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఇది విఐసిటి ఫుల్ ఫామ్. ఓకేనా, విఐసిటి వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. సో విఐసిటి స్టాండ్ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అయితే మరి ఇది చూడండి అమంగ్ ద ప్రాజెక్ట్ అండ్ లీవ్డ్. అయితే విశాఖపట్నంలో ఈ ప్రాజెక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగింది. దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు. సో ఎంత ఇచ్చారు, దానికి ఎంత అలొకేట్ చేశారు అనేది అక్కడ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అక్కడ ఏ మినిస్ట్రీ కానీ లేకపోతే ఎవరు దాన్ని ఇచ్చారు అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, నెక్స్ట్, విజయవాడ రైల్వే స్టేషన్ గాట్ ప్లాటినం రేటింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమంటున్నారంటే విజయవాడ రైల్వే స్టేషన్ కి ప్లాటినం రేటింగ్ రావడం జరిగింది. ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఐజీబీసీ. వాట్ ఈస్ ద ఐజీబీసీ ఫుల్ ఫామ్? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. రిమెంబర్ దిస్. ఇక్కడ ఉందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఓకేనా, ఈ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. మరి ఎవరు ఇచ్చారనేది చూసుకోవాలి. ఏం రేటింగ్ వచ్చింది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా, విజయవాడ A1 స్టేషన్ రిసీవ్డ్ ద హైయెస్ట్ ప్లాటినం రేటింగ్ ఇన్ ద కంట్రీలోనే హైయెస్ట్ ప్లాటినం రేటింగ్ రావడం జరిగింది. ఓకేనా, ప్రీవియస్ గా తీసుకుంటే గోల్డ్ రేటింగ్ వచ్చింది. ఇప్పుడు వచ్చి మనకి ప్లాటినం. గోల్డ్ కంటే ప్లాటినం వాల్యుబుల్ కాదా? సో చాలా మందికి ప్లాటినం గురించి తక్కువ ఐడియా ఉంటది. అంటే ప్రజెంట్ జనరేషన్ లో అందరికీ తెలుసు, బట్ ఇంకెవరైనా తెలియకపోతే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ రీసెంట్లీ అవార్డెడ్ ద ప్లాటినం అవార్డ్. ఓకేనా, ప్లాటినం అవార్డ్ ఇన్ రికగ్నైజేషన్ ఆఫ్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గ్రీన్ ఇనిషియేటివ్ కి వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ దీన్ని
మనకి ప్లాట్ఫామ్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఇచ్చారనేది చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతి ఆర్ ఎమర్జింగ్ యాజ్ టెక్ హబ్స్. ఇక్కడ ఏమంటున్నారు, వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతి తీసుకుంటే ఇవి ఏ విధంగా వచ్చాయి, టెక్ హబ్ గా రావడం జరిగింది. సో ఈ పేర్లు అంటే ఏ ఏరియాస్ అనేది ఒకసారి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఏంటనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నాస్కమ్ డెలైట్ తీసుకుంటే జాయింట్ సర్వే రివీల్డ్. ఇక్కడ ఈ రెండు కలిపి మనకి నాస్కమ్ అండ్ డెలైట్ ఈ రెండు కలిసి ఒక సర్వేని రివీల్ చేశాయి ఐటీ కంపెనీస్ మీద. దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్, ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తున్నారండి మరి ఐటీ వాళ్ళు, విశాఖపట్నం, తిరుపతి అండ్ విజయవాడ సిటీస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ గా చూసుకోండి, అంటే ఆ ఏరియాస్ ఒకటి ఇంపార్టెంట్ గా చూసుకోండి, ఇది ఎవరు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఇన్ ఏపీ, ఇంపార్టెంట్ అండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఇక్కడ మనము లిథియం రిజర్వ్స్ ఎక్కడ ఐడెంటిఫై చేశారని చెప్తున్నారు, ఏపీలో. మరి ఇక్కడ మనం ఏం చదువుకోవాలి, ఎవరు ఐడెంటిఫై చేశారు, ఏ ఏరియా. ఓకేనా. సో రిజర్వ్స్ ఆర్ ఏ రేర్ మినరల్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ లిథియం రిజర్వ్స్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ అనంతపూర్. ఓకేనా, అనంతపూర్, కడప డిస్టిక్. నెక్స్ట్ చూడండి, మరి ఎవరు దీన్ని ఐడెంటిఫై చేశారు, ఇంపార్టెంట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ ద లార్జ్ స్కేల్ లిథియం రిజర్వ్స్. ఓకేనా, ఐడెంటిఫై చేయడం జరిగింది. వర్ ఐడెంటిఫైడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఐడెంటిఫై చేశారు కొన్ని మంత్స్ క్రితము. మరి దీన్ని ఏ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ మైన్ డిపార్ట్మెంట్ హ్యాస్ రీసెంట్లీ sought the permissions to the central government to explore these valuable minerals. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ వీళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకేనా, ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్డ్ 4 బిల్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే సెప్టెంబర్ న్యూస్ లో 4 బిల్స్ ని పాస్ చేసిందని చెప్తున్నారు. సో బిల్స్ ఏంటనేది కూడా చూసుకోవచ్చు మనం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 4 బిల్స్ ని ఇంక్లూడ్ చేసింది. ఒకటి ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ వచ్చింది, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2023, తర్వాత ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ ఇంకోటి ఏంటండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2023. ఇవి ఈ నాలుగింటిని కూడా పాస్ చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి వాటిని. ఇంకా రిమైనింగ్ బిల్స్ కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అమెండ్మెంట్ కోసము ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీ సిటీ వాస్ అవార్డెడ్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీ సిటీస్ ఇక్కడ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై అయ్యాయని చెప్తున్నారు. మరి అదేం సిటీ చూడండి, ఇది ఎక్కడ ఉంది అంటే లొకేటెడ్ ఇన్ తిరుపతి డిస్టిక్. ఏ డిస్టిక్ లో ఉందండి, తిరుపతి డిస్టిక్. హ్యాస్ బిన్ అవార్డెడ్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023. ఏ అవార్డు వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, మరి ఎవరు ఇచ్చారనేది కూడా చూసుకోవాలి. బై ఎకనామిక్ టైమ్ ఎడ్జ్, రిమెంబర్ దిస్. శ్రీ సిటీ అంటే it was recognized as one of the iconic brand of India 2023 during the 6th edition of Economic Time Edge Conclave held in ఎక్కడ ఉంది ఇది, ముంబైలో. ఓకేనా, ముంబైలో ఇక్కడ ఏర్పాటు చేసిన దానిలో మనకి ఇక్కడ శ్రీ సిటీకి ఏం అవార్డు రావడం జరిగింది అనేది ఒకటి చూసుకోవాలి. ఐకానిక్ బ్రాండ్ అవార్డు వచ్చింది, అదొకటి చూసుకోండి. ఆ ఏరియా లొకేషన్ కూడా చూసుకోవాలి, మరి ఎవరు ఇచ్చారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు ఫార్మర్ ఇస్రో ఐఎస్ఆర్. ఓకేనా, ఇస్రో distinguished the space scientific Dr. Mileswamy Annadurai and who headed the Chandrayaan-1. The project presented the trophy to Satish Kamata and the president operation the Sri City. ఇది మీకు గుర్తొచ్చింది అనుకుంటా ఇప్పుడు. సో సింపుల్ గా ఇక్కడ ఇదంతా అవసరం లేదు, ఇది ఎవరు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పేర్లన్నీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఎవరు ఏంటి అనేది చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ awarded the best rural tourism center in the state at the లేపక్షి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. హిస్టారికల్ ప్లేస్ తీసుకుంటే మనకి సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ ప్లేస్ అండి, సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లేపక్షి రిసీవ్డ్ ద బెస్ట్ రూరల్ టూరిస్ట్ సెంటర్ ఇన్ ద స్టేట్. రిమెంబర్ ఏ స్టేట్ ఎక్కడ ఏంటనేది చూసుకోవాలండి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్స్ అవార్డెడ్ ద సిల్వర్ కేటగిరీ. ఏ కేటగిరీలో వచ్చింది కూడా చూసుకోవాలి. ఓకేనా. అండ్ 35 విలేజెస్ వర్ సెలెక్టెడ్ బెస్ట్ టూరిస్ట్ విలేజెస్ ఇన్ ద నేషన్ వైడ్ గా 35 సెలెక్ట్ అయితే మనకు అందులో ఇక్కడ లేపక్షి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ద మినిస్ట్రీ ఆల్సో ఆర్గనైజ్ ద గ్లోబల్ లాంచ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ లైఫ్ ఇన్ partnership of the Union Ministry Environment World Tourism Organization.
జస్ట్ ఇవి మీకు కేటగిరీస్ అంటే ఏమేమి ఉంటాయి, గోల్డ్, బ్రాంజ్, సిల్వర్, ఇలా మనకి డిఫరెంట్ గా ఉంటాయి. కేటగిరీస్ కోసము కుదిరితే ఒకసారి ఈ పాయింట్ కూడా చూసుకోండి. నెక్స్ట్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాట్ ద ఫస్ట్ పొజిషన్. ఇక్కడ ఏమంటున్నా, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఫుల్ ఫామ్ చూసుకోవాలి, ఏపీసీఓపి. ఏపీసీఓపి అంటే అర్థమైంది కదా, ఏపీ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. దాని యొక్క చైర్పర్సన్ ఎవరున్నారు, మల్లెల ఝాన్సీ. ఓకేనా, మల్లెల ఝాన్సీ రాణి గారు ఉన్నారు. సో తను ఏం చెప్తున్నారంటే, సెట్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏపీసీఓబి, గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్. ఓకేనా, ఇట్ స్టూడ్ ఫస్ట్ ర్యాంక్. ఓకేనా, స్టూడ్ ఫస్ట్ అమంగ్ ద నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో తన అంటే ఈ బ్యాంక్ మన ఏపీసీఓబికి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా, రిమెంబర్ దిస్. అయితే ఇక్కడ చూడండి, షీ సైడ్ ఏపీసీఓబి ప్రొవైడెడ్ ద ఎక్స్టెన్సివ్ పర్సనల్ లోన్స్ టు ద ఫార్మర్స్. ఇక్కడ ఏమిస్తుంది, మన ఫార్మర్స్ కూడా పర్సనల్ లోన్స్ ని ఇవ్వడము, ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అండ్ షీ అట్రిబ్యూట్ ద బ్యాంక్ సక్సెస్ ఇన్ ద సెక్టర్ ఆఫ్ నాబార్డ్ బ్యాంక్స్. ఓకేనా, నాబార్డ్ బ్యాంక్స్ ప్రొవిజనల్ క్యాపిటల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రీఫార్మ్స్ ఇన్ ద కోఆపరేటివ్ యాక్ట్స్. నెక్స్ట్, ఈ 2 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్, ట్రైబల్ ఉమెన్ ఫార్మర్ అవార్డెడ్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ద ఫైన్ కప్. ఓకే, ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ద ఫైన్ కప్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నా అంటే, ట్రైబల్ ఉమెన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ అవార్డ్ అనేది రావడం జరిగింది. అది పేరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, అండి ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ద ఫైన్ కప్. ఇక్కడ చూడండి ఎవరికి వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ట్రైబల్ ఉమెన్ ఎవరు మరి ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి కిల్లో అశ్విని. ఓకేనా, అశ్విని ఏ ప్రౌడ్ ట్రైబల్ ఉమెన్ ఫార్మర్ ఆఫ్ ఏ ప్లేస్ అండి, అల్లూరి సీతారామరాజ్ డిస్ట్రిక్ట్. ఓకేనా, రీసెంట్లీ రికగ్నైజ్డ్ ద ఫెసిలిటేటెడ్ ఆఫ్ ద 3-day వరల్డ్ కాఫీ సమ్మిట్. ఎక్కడండి మీకు వరల్డ్ కాఫీ సమ్మిట్ ఉంది కదా, ఇది ఎక్కడ జరిగింది మనం మళ్ళీ చూసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారు, వరల్డ్ మనకి కాఫీ అనగానే జనరల్ గా 2 ప్లేస్లు గుర్తొస్తాయండి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకి కర్ణాటకలో ఉంటే, ఇంకొకటి మనకి నార్త్ ఈస్ట్ లో కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో బెంగళూరులో జరిగిన దానిలో తనకి ఈ అవార్డు అయితే రావడం జరిగిందండి, ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్కాచ్ అవార్డ్ ఫర్ ద ప్రకాశం పోలీస్ కూడా ఇక్కడ అవార్డు రావడం జరిగిందండి. సో మరి ఎవరికి వచ్చింది అనేది చూసుకోవాలి. ప్రకాశం ఎస్పీ మాలికా గర్గ్ అండ్ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, సో వీళ్ళిద్దరికి కూడా అవార్డు అయితే రావడం జరిగింది 2023. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఏ అవార్డు రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఓకేనా, మరి ఎందుకు వచ్చింది అవార్డు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇనిషియేటివ్ ద ఉమెన్ పోలీస్ వర్క్ మానిటరింగ్ అండ్ ప్రియారిటీ ట్రైబల్ మానిటరింగ్ కోసము, యాజ్ వెల్ యాజ్ ద అంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేశారనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ తీసుకుంటే, నాబార్డ్ సర్వే సేస్ దట్ ఏపీ ఈజ్ ఏ టాప్ ఇన్ సేవింగ్స్ ఆఫ్ ఎస్హెచ్జీస్. ఇక్కడ ఏమంటున్నారంటే, నాబార్డ్ సర్వే ఏం చెప్తుంది, ఇక్కడ ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఏం చెప్తుంది, ఏపీ అనేది టాప్ ఉంది అని చెప్తుంది. ఇక్కడ సేవింగ్స్ ఆఫ్ ఎస్హెచ్జీ, సేవింగ్స్ లో టాప్ లో ఉంది అని చెప్తుంది. ఎస్హెచ్జీ అంటే ఏంటండి, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఏపీ అనేది టాప్ లో ఉన్నది. ఓకేనా, మనకు ఆ సర్వే ఎవరు చెప్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. నాబార్డ్. ఓకే, నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం. ఓకే, అయితే నాబార్డ్ ఏంటంటే మనకి యాన్యువల్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది కదా, సో ఆ రిపోర్ట్ పరంగా ఇది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ గాట్ ద నేషనల్ రికగ్నైజేషన్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏపీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కి నేషనల్ రికగ్నైజేషన్ అంటే నేషనల్ గా గుర్తింపు రావడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గుర్తింపు వచ్చింది అన్నప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇట్ వన్ ద టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ కపెక్సిల్. ఓకేనా, ఏం అవార్డు వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. కపెక్సిల్ లోక్ సభాపతి అంటే దాన్ని ఎవరు ప్రజెంట్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. జస్ట్ నేమ్ కూడా చూసుకోవాలండి, సమ్ టైమ్స్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ సభాపతి ఒమ్రిల్లా ప్రజెంటెడ్ ద అవార్డు టు కార్పొరేట్ చైర్మన్. ఎవరికి ఇచ్చారు, కార్పొరేట్ చైర్మన్ ఎవరున్నారు మనకి ఇక్కడ, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. ఓకేనా, ఎట్ ఏ ఫంక్షన్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. అది ఎక్కడ జరిగింది ఇది అనేది కూడా మన లొకేషన్ కూడా చూసుకోవాలి. ఢిల్లీలో జరిగిన దానిలో ఏపీకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా జస్ట్ చూసుకోండి. తర్వాత ఏపీ సీఎం ఇనార్గేటెడ్ ద 5 న్యూ మెడికల్ కాలేజెస్ ఇన్
విజయనగరం. ఎక్కడండి? విజయనగరంలో 5 న్యూ మెడికల్ కాలేజెస్ ని ఇనాగ్రేట్ చేశారని చెప్తున్నారు. రిమెంబర్ దిస్. అంటే ఆ లొకేషన్స్ కూడా చూసుకోవాలండి మళ్ళీ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి ఏలూరు, మచిలీపట్నం అండ్ నంద్యాం. ఓకేనా? ఇక్కడ అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా చూసుకోవాలి మనము. ఎంత ల్యాండ్ ఇచ్చారనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 70 acres ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరం ఒకటి, ఏలూరు ఒకటి, మచిలీపట్నం అండ్ నంద్యాం. 4 మోర్, ఇంకొక 4 ఎక్స్ట్రా మెడికల్ కాలేజెస్ ఈ ప్లేస్ లో ఇచ్చారు. తర్వాత వైఎస్ జగన్ హూ ఇనార్గేటెడ్ ద శ్రీనివాస సేతు. ఓకేనా? వాట్ ఈస్ ద శ్రీనివాస సేతు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. అయితే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్గేట్ చేయడం జరిగింది శ్రీనివాస సేతు అనేదాన్ని. సో ఇట్ ఎలివేటెడ్ ద ఎక్స్ప్రెస్ వే కారిడార్. ఎక్స్ప్రెస్ వే, ఇది ఏం కారిడార్ అండి? ఎక్స్ప్రెస్ వే కారిడార్ ఇన్ తిరుపతి. ఎక్కడ అనేది లొకేషన్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ద ప్రాజెక్ట్ ఈజ్ జాయింట్లీ ఫండెడ్ బై, దీనికి మరి ఫండ్ ఎవరు ఇస్తున్నారు? జాయింట్లీ ఫండ్ ఎవరొకటి? టీటీబీ అండ్ టీటీడీ ఒకటి, ఇంకోటి తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్. ఓకేనా? కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ ద ఎంత మరి పర్సెంటేజ్? మన 67-33. ఈ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలండి, ఇంపార్టెంట్. ఎంత మనీ అనే దానికంటే పర్సెంటేజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టు ఇంట్రడ్యూస్ ద మదుగు హాల్వా టు ద మదుగు హాల్వా టు ద వరల్డ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఏం ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్తున్నారు. సో మదుగు హాల్వా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. వాట్ ఈస్ దిస్ అంటే ఇక్కడ మీకు హల్వా అంటే తెలుసు కదా, హల్వా లైక్ మీరు హల్వా తినే ఉంటారు కదా. సో టేస్ట్ ఫర్ హల్వా అంటే ఒక స్వీట్ డిష్, ఒక ఫుడ్ అండి. ఓకేనా? అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్రూషియల్ డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ద టేస్టీ ఆఫ్ మధుగు హల్వా టు ద వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ అయింది. టుగెదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ టు డెవలప్ ద యూనిక్ ఇండస్ట్రీ అండ్ గెట్ ఇట్స్ జియోగ్రఫికల్ ఐడెంటిటీ. సో అంటే జియోగ్రఫికల్, ఇప్పుడు మనకి బెస్ట్ ఫుడ్ కూడా మనకి జిఐ ట్యాక్స్ ఉంటుంది కదా. సో బెస్ట్ ఫుడ్ లో కూడా ఇది ఇప్పుడు ఏదైనా బెస్ట్ ఫుడ్ గా రావాలి అని అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే కదా వచ్చేది. చాలా రకాల బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ మరి ఎందుకు కొన్నిటికి ట్యాగ్ వస్తుంది అని అంటే రీజన్ ఏంటంటే దాన్ని ఇప్పుడు అది ఉన్నది అని మనకు తెలిస్తేనే కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేసి పెడుతున్నా, కొంతమంది చూసినారు, కొంతమంది చూడట్లేదు. ఫస్ట్ అది ఎంతమంది చూస్తున్నారో, అది ఎంత రీచ్ వస్తుందో దాన్ని బట్టి దాని యొక్క వాల్యూ అర్థమవుతుంది కదా. సో అలాగే ఇప్పుడు ఆ ఫుడ్ కూడా మనకి వాల్యూ రావాలి అని అంటే దాని యొక్క అంటే దాన్ని మనం ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటేనే కదా వస్తుంది. సో అలా అన్నట్టుగా ఇది ఒకటి కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐబీ సిలబస్ ఇన్ ఏపీ గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ ఏమంటున్నారండి? ఏపీ గవర్నమెంట్ స్కూల్లో ఏం సిలబస్ పెట్టారు? ఇంటర్నేషనల్ బకాలరేట్స్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఐబీ సిలబస్ ని కూడా స్కూల్లో పేజెస్ వైజ్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 4 పేజెస్, ఒకటి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. పేజ్ 1 లో ప్రైమరీ ఇయర్, మిడిల్ ఇయర్, తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్, తర్వాత కెరియర్ రిలేటెడ్ గా అంటే 3 to 12 ఇయర్స్, 11 to 16 ఇయర్స్, 16 to 19 ఇయర్స్, 16 to 19 ఇయర్స్, ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత ఏపీ సీఎం ఇనార్గేటెడ్ ద హండ్రీనివా. ఓకేనా? హండ్రీనివా పంప్ హౌస్ ఇన్ కర్నూలులో పంప్ హౌస్ ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. జస్ట్ ఆ ఏరియా అనేది గుర్తుపెట్టుకోండి. ఆ ఏరియా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఏరియా ఏంటి చూడండి, ఇక్కడ లక్కసాగరం పంప్ హౌస్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళు ఒక స్కీమ్, ఏ స్కీమ్ కింద ఏర్పాటు చేశారనేది చూసుకోవాలి. ఓకేనా? హండ్రీనివా అప్లిఫ్ట్మెంట్ స్కీమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్, ఎంత కాస్ట్ అనే దానికంటే ఏ స్కీమ్ కింద దేనికి అంటే ఏ మినిస్ట్రీలో ఏమన్నా వస్తాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు మనం వాటి కోసం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి రిమైనింగ్ కంటే. నెక్స్ట్ డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత్ ప్రాచార్య అవార్డ్. ఓకేనా? ఇక్కడ సుబ్బలక్ష్మి గారికి అవార్డు అయితే రావడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఏం అవార్డు వచ్చింది అనేది ఒకటి చూసుకోవాలి. ఓకేనా? సంగీత్ ప్రాచార్య అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరిచ్చారు మరి? టు ఏయు ప్రొఫెసర్. అంటే ఈ అవార్డుని సుబ్బలక్ష్మి గారు, అంటే ఈ అవార్డుని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత్ ప్రాచార్య అవార్డ్. ఓకే, అవార్డెడ్ టు ఏయు ప్రొఫెసర్. ఎవరికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి, ప్రొఫెసర్. ఇక్కడ మనం ఈ అవార్డు తీసుకున్నప్పుడు గివెన్ టు ద ఎవరికి ఇచ్చారండి? సీనియర్ ప్రొఫెసర్ సరస్వతి విద్య. ఓకేనా? సరస్వతి విద్యార్థి ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మ్యూజిక్ ఎట్ ఏయు.
ఓకేనా. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి, మనకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తెలుసు కదా. ఇదొక అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు మీద కూడా ఒక ప్రెస్టీజియస్ అవార్డు అయితే ఉంది. సో అవార్డుని ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. జీడిపిలో ఏపీ కూడా వన్ ఆఫ్ ద టాప్ 10లో